హలో డాక్టర్ గారు, ఎలా ఉంది మా పేషెంట్? 2-3 ఇంజెక్షన్లు ఇచ్చి ఇంట్లో ఎవ్వరికీ అతంటే పడకుండా చేశారు. ఇంతటితో అయిపోలేదు. అది ఇంట్లో ఉంటే ఇబ్బందని చెప్పి హాస్పిటల్కి పంపించాం. మళ్ళీ తిరిగొస్తే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది లేదు, కాకపోతే నాకే ఇబ్బంది. కాబట్టి ఇంకో 2 ఇంజెక్షన్లు వేస్తే పైకి పోతుందంటున్నారు కదా. ఇంటికి పంపించాలనే ఆలోచన మానేసి దాన్ని పైకి పంపించేయండి. మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. దానివల్ల నాకు ఇబ్బంది రాకుండా మీరు చూడండి చాలు. దాని చావు కబురు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఏమంటారు? అంటే భూమి అలా మాట్లాడడానికి, అలా గొడవ చేయడానికి కారణం ఇంజెక్షనా? ఆ ఇంజెక్షన్ చేయిస్తుంది అలేఖ్యనా? ఈ విషయం తెలియక అనవసరంగా ఇంట్లో వాళ్ళందరూ భూమిని అపార్థం చేసుకుంటున్నారు. తనకి ఏమైందోనని నేను భయపడ్డాను. ఇదంతా అలేఖ్య పనన్నమాట. హలో, చెప్పండి అలేఖ్య గారు. ఏంటి అలా కట్ చేశారు? కట్ చేశానా? ఏం కట్ చేశాను? అదేంటండి, ఇప్పుడే కదా ఫోన్ చేశారు. నేను మాట్లాడుతుంటేనే మీరు ఎలా కట్ చేశారు? నేను మీకు ఫోన్ చేయడం ఏంటండి? ఫోన్ ఇక్కడే పెట్టి రౌండ్స్కి వెళ్ళాను. ఇప్పుడు లోపలికొచ్చి మీ ఫోన్ చూసి రిసీవ్ చేశాను. ఏంటి, మీరు ఫోన్ చేయలేదా? ఇప్పుడే కదండి ఫోన్ వచ్చింది. మీకు నేను ఫోన్ చేయడం ఏంటండి? ఉండండి ఒకసారి చూస్తాను. అవును, ఫోన్ చేసింది. ఫోన్ చేసే ఉంది అంటారేంటండి? ఫోన్ చేసింది మీరు కదా. ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్ళానని చెప్తున్నాను కదండి. మరి ఎవరు చేశారు? మీకు ఫోన్ చేయడానికి ఇక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు కదా. అయినా నా ఫోన్ నుండి మీకెందుకు చేస్తారు? డాక్టర్ గారు, ఏదో జరిగింది. ఈ విషయాన్ని అంత తేలిక తీసుకోవటానికి వీల్లేదు. మీ ఫోన్ నుండి నాకు ఫోన్ చేశారు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బుద్ధి తక్కువే ఏదేదో వాగేశాను. అదేంటండి, అలా ఎలా మాట్లాడతారు? కనీసం అవతల ఎవరు మాట్లాడుతున్నారో చూసుకోరా? నాకేం తెలుసు? హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, ఏదైనా శుభవార్త చెప్పడానికి మీరు ఫోన్ చేశారు అనుకున్నాను. మరిప్పుడెలా? ఎవరు చేస్తుంటారండి? అదే నాకు అర్థం కావడం లేదు డాక్టర్. జాగ్రత్త అండి, ఏదో జరగబోతుంది. భూమిని ఇలా చేసింది నేను అని, తన హాస్పిటల్ పాలవ్వటానికి ఇలా పిచ్చి పట్టేటట్టు చేసింది నేనని తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారు. కాదు, ఏకంగా పైకి పంపించేస్తారు. మిమ్మల్ని పైకి పంపిస్తారేమో, నన్నైతే ఏకంగా జైలుకి పంపిస్తారు. ఇంత బతికి చివరికి నేను జైల్లో కూర్చోవలసి వస్తుంది. బా, అసలు అలా ఎలా ఫోన్ వదిలేసి వెళ్తారు మీరు? ఎవరు ఫోన్ చేశారని ఆలోచించకుండా మీరు ఫోన్ మాట్లాడటం తప్పులేదు, కానీ నేను ఫోన్ పెట్టి వెళ్లడంలో తప్పొచ్చిందా? ఎవరు చేశారు డాక్టర్ గారు? అసలు బుర్రే పనిచేయట్లేదు. ఎవరు చేశారేంటో నేను చూస్తాను. ముందు మీరైతే జాగ్రత్త. మీరు ఇరుక్కుంటే నేను ఇరుక్కున్నట్టే. నాకు అదే భయంగా ఉంది. మీరే కొంచెం చూడండి. ఎవరు చేసుంటారు? డాక్టర్ గారు ఫోన్ నుంచి మాట్లాడేంత ధైర్యం ఎవరికుంటుంది? దీనివల్ల ఎంత కష్టపడిన ప్రయోజనం లేకుండా పోతుంది. వాళ్ళెవరూ తెలుసుకోకపోతే డాక్టర్ సంగతి తర్వాత, ముందు నాకే ప్రమాదం. ఏం చేయాలి? భగవంతుడా, ఏంటయ్యా ఇది? ఏంటి నాకీ పరీక్ష? నా తమ్ముళ్ళే నా బిడ్డలని పెంచుకున్నానే. అక్కనే అయ్యుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదాన్నేమో.
కానీ అమ్మనయ్యాను. అందుకే వాళ్ళని వదిలి ఇల్లు దాటి వెళ్ళలేకపోతున్నాను. అది కూడా తప్పేనా? ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదులేరా. ఏమీ లేనప్పుడు మరి ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? మనసు బాలేకుండా కళ్లకు కన్నీళ్లతో పనే ఉంది. చెప్పక్క, ఏమైంది? ఎవరేమన్నారు? ఎవరు ఏమనలేదులేరా, వదిలే. మరి ఎందుకు ఏడుస్తున్నావు? భూమి హాస్పిటల్లో ఉంది, తనకేమవుతుందని బాధపడుతున్నావా? లేదంటే బావలేడని బాధపడుతున్నావా? ఏదో ఒక కారణం ఉండాలి కదక్కా, చెప్పు. అవునరా, నేను బాధపడుతున్నది మీ బావ ఎప్పుడొస్తాడా అని. సమయానికి మీ బావ ఇంట్లో లేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు. ఇప్పుడే వెళ్ళిపోవాలా, లేదంటే భూమి ఇంటికి వచ్చాక వెళ్ళాలా, కాదంటే శౌర్య పెళ్ళి అయ్యేదాకా ఆగి ఉండి వెళ్ళాలా అనేది ఆలోచిస్తున్నాను. వెళ్ళడం గురించి ఆలోచించడం ఏంటక్క? మరి అంతే కదరా, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల ఎప్పుడైనా అత్తగారింట్లోనే ఉండాలి, పుట్టింట్లో ఉండకూడదు. అది పద్ధతి కూడా కాదు. కానీ నేనున్నాను. నా తమ్ముళ్ళ మీద ప్రేమ చంపుకోలేక నేను ఇక్కడ ఉన్నది చాలక పాపం ఆయన్ని కూడా ఇక్కడే ఉండేలా చేశాను. నా కోసం ఆయన ఇల్లరిక పల్లుడయ్యాడు. నా వల్ల మాటలు పడుతున్నాడు. ఎవరేమన్నారక్క? ఎందుకలా ఆలోచిస్తున్నావుక? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు ఇక్కడుండి తప్పు చేశానని నాకిప్పుడు అర్థమవుతుంది. అందుకే మీ బావొచ్చాక నేను వెళ్ళిపోతాను. అప్పటి వరకు ఇక్కడిలా ఉండడానికి అనుమతి ఇవ్వండి, చాలు. అక్క, ఇది నీ ఇల్లు. నువ్వు చెప్తే మేం చేసేవాళ్ళమే కాని మేం చెప్పడం ఏంటి? నీకు అనుమతి ఇవ్వడం ఏంటి? నువ్వు అక్కవి కాదు, మా అమ్మవి. అమ్మకి అనుమతి ఇవ్వడం ఏంటి చెప్పు? అసలు ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? నువ్వు పేరుకు తగ్గట్టే ఈ ఇంటి మహాలక్ష్మి అక్క. నీ పేరు పెట్టుకున్నాకే ఈ ఇల్లు ఇంతదయింది. నీ పేరు పెట్టుకున్నాకే ఆ హోటల్ ఇన్నేళ్లుగా మనకి బతుకునిస్తూ వస్తుంది. నువ్వుంటేనే మేమక్క, నువ్వు లేకుండా మేమెక్కడుంటాం? అసలు అసలు ఉన్నట్టుండి నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఎవరేమన్నారు? ఎవరో ఏదో అన్నారని కాదురా, అన్న దాంట్లో కూడా నిజం ఉంది. రేపు శౌర్యకి పెళ్లి చేస్తాం. తనని తన భర్తని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామా? అత్తయ్య అందుకు ఒప్పుకుంటుందా? పెళ్లి కాగానే తన ఇంటికి తను వెళ్ళిపోవాలి, తన భర్తతో కాపురం చేసుకోవాలి. భూమి కోటీశ్వరుడు బిడ్డ పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చిందే కానీ నాకు డబ్బుందని భర్తను తీసుకుని తన ఇంటికి వెళ్ళిందా? అందరికీ ఒక న్యాయం, నాకొక న్యాయమా?